ఓం నమః శివాయ. హైదరాబాద్ అత్తాపూర్ వాస్తవ్యులైన సేవామూర్తి లింగోజీ విజయ గారు వారి భర్త వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు టిల్లు గారితో కలిసి ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేశారు. భర్త జ్ఞాపకాలను శాశ్వతం చేస్తూ అభాగ్యులకు సహాయం చేయాలనే ఆమె సంకల్పం నిజంగా గొప్పది. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ఈ సేవామూర్తులకు అర్చకులు భక్తితో వారి నుదుటిపై బొట్టు పెట్టారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యులందరి పేరు మీద వారి గోత్రనామమైన సనాతన గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సనాతన గోత్రోద్భవస్య విజయానామదేశ్య సహ కుటుంబానాం తతః అంతేనా స్వామి మమ అని నమస్కారం చేసుకోండి. సహా కుటుంబానం దహబాంధవానం క్షేమస్థైర్యధైర్య వీర్య విజయాయురారోగ్యేంద్రమార్థ కామముక్ష చతుర్విధ బలపురుషాత సిద్ధిరం మహాపుంజలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్షేక్షణ ప్రసాద సిద్ధిర సదా జలాభిషేకం కర్మ కరిష్యమానః. ఆదిదేవుని చల్లని చూపు వారిపై ఉండాలని ప్రార్థిస్తూ తల్లి కొడుకులిద్దరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి జలాభిషేకం చేశారు. అర్చకులు వారిని ఆశీర్వదించగా ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొన్నారు. భక్తితో నెయ్యి నవధాన్యాలను యాగంలో సమర్పించారు. అనంతరం అర్చకులు ఇచ్చిన ఇటుకలను చేతుల్లోకి తీసుకుని నూతన శివాలయ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. గాలిగోపుర నిర్మాణానికి వారి వంతుగా ఇటుకలను అందించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి విజయ గారు వారి భర్త కీర్తిశేషులు కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు టిల్లు గారిని భాగం చేస్తూ నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం తమ శక్తి మేర సహాయం అందించి పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు పొందారు. అంతేకాకుండా రక్షణాలయంలో ఆశ్రయం పొందుతున్న నిర్భాగ్యుల మనుగడ కోసం కూడా తమ వంతు సహాయం అందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. భర్తపై ఉన్న ప్రేమను సేవా మార్గంలో మలుచుకుంటూ ఆమె చేస్తున్న ఈ సేవా యజ్ఞం ఎప్పటికీ కొనసాగాలని, ఆ శివయ్య ఆశీస్సులు ఈ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. ఈ ఆశ్రమం గత 7 years నుండి నేను ఫాలోఅప్ చేస్తున్నాను. ఒక 5 years అవుతుంది నేను ఇక్కడికి వస్తున్నాను. ఎవ్రీ ఇయర్ వస్తాను. ఏంటంటే అప్పుడు చాలా అదే ఉండే. ఇప్పుడు బిల్డింగ్, గుడి నిర్మాణము అవన్నీ 5 yearsలో చాలా రోజు రోజుకి ఇంత డెవలప్ అయికుంటూ వస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇట్లనే డొనేట్ చేస్తూ ఒక డోనర్గా ఇక్కడ ఈ ఆశ్రమానికి నేను ఎల్లప్పుడూ సాయం చేస్తానని, అట్లనే అందరూ చేయాలని కోరుతూ ధన్యవాదాలు.